హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిట్టి టాక్స్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో హోటల్ దేవరాగం ఫైన్ డైన్ రెస్టారెంట్ ఇన్ తిరుమలలో మనకి మంచి అంబియన్స్తో అలాగే మంచి ఫుడ్ టేస్ట్ మొత్తం అంతా కూడా చాలా నీట్గా అండ్ టేస్టీగా ఉన్న రెస్టారెంట్ గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నానండి. దట్ టు రీజనబుల్ కాస్ట్లో. మనకి బయట తిరుమలలో ఎక్కడైనా సరే బయట టీ 15 రూపీస్, కాఫీ 20 రూపీస్ అలాగే ఉంటుంది కదండి. సేమ్ కాస్ట్లో మనకి మంచి అంబియన్స్తో కూడిన అలాగే టేస్టీగా ఉన్న ఫుడ్ని అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు రీజనబుల్ కాస్ట్లో. ఇక నేను మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి. నా వీడియోస్లో ఎప్పుడు కూడా దేవతామూర్తుల గురించి లేదంటే ఆలయాల గురించి మాత్రమే నేను మీకు వివరిస్తూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం నేను ఈ రెస్టారెంట్ గురించి ఎందుకు చెప్పాను అంటే ఇది కూడా ఒక ఇన్ఫర్మేషనేనండి. ఎందుకు అంటే చాలామంది నాకు చెప్తూ ఉంటారు, మేడం అక్కడ నాకు ఫుడ్ పర్లేదు, బయట తినేసాను, ఫుడ్ పర్లేదు, 1 వీక్ నేను సిక్ అయిపోయానండి తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఏం లేకుండా అంటే అక్కడ ఫుడ్ కూడా తిరుమలలో మనకి ఏంటి అంటే ఆ ఇడ్లీ అది మనకి పోహా ఇడ్లీ టైప్లో ఉంటుంది, తమిళనాడు స్టైల్ ఇడ్లీ. మన ఆంధ్ర స్టైల్ ఇడ్లీ అయితే అక్కడ దొరకడం చాలా తక్కువ, కష్టం కూడా. సో 2-3 ప్లేసెస్ ఉన్నాయి మన ఆంధ్ర ఫుడ్ దొరికేవి, బట్ అక్కడ అంత హైజెనిక్గా ఉండదు. సో ఇక్కడైతే మనకి ఫుడ్ పరంగా టేస్ట్ పరంగా మనకి రీజనబుల్ కాస్ట్లో కూడా మనకి ఉంది. మన కాస్ట్ కూడా నేను చెప్తానండి. సో టేస్ట్ పరంగా ఫుడ్ పరంగా అన్ని విధాలుగా కూడా మనకి ఇక్కడ బాగుంది. సో అందుకని ఈ రెస్టారెంట్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా భక్తులకి యూజ్ అయ్యే విషయం కాబట్టి నేను నా వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. నాకున్న సబ్స్క్రైబర్స్కి ప్రమోషన్స్ అవి రావు కదా. నేను ఎప్పుడు కూడా అమౌంట్ గురించో దేని గురించో నేను వీడియోస్ చేయట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దైవానికి సంబంధించి ఆలయాల గురించి నేను చెప్పాలనుకుంటాను. సో అదేవిధంగా ఇది కూడా ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక దేవరాగం రెస్టారెంట్ డీటెయిల్స్కి వస్తే ఇది పెట్టి ఎక్కువ రోజులు అవ్వలేదండి, 1 మంత్ మాత్రమే అయ్యింది. సో అందుకని చాలామందికి తెలీదు. మనకి జైవ ఆఫీస్కి వెళ్ళే వేలో ఉంటుందన్నమాట. మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే మనకి అక్కడ క్యాబ్ డ్రైవర్స్ కానీ లేదు అంటే ట్యాక్సీ డ్రైవర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కూడా మనకి అవే ఎక్కడనేది చెప్పేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి బయట కూడా మనకి చైర్స్ అవి వేసి అంటే ఫ్రెష్ ఎయిర్ కావాలి, మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనకి బయట కూడా చైర్స్ అవి వేస్తారండి. సో వేసి ఉంటాయి, మనం ఇక్కడ కూర్చొనైనా మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చూసారు కదా, ఫ్లవర్ డెకరేషన్తో మనకి అంతా కూడా దైవత్వాన్ని మనకి నింపుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా కూడా మనకి ఫ్లవర్ డెకరేషన్, అలాగే మనకి లోపల యాంబియన్స్ కూడా మనకి చిన్నప్పుడు ఏవైతే మనం స్కూల్కి వెళ్ళడము, రిక్షాలో వెళ్ళడము, తాటాకులు బొమ్మలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి వాల్స్ మీద పెయింటింగ్స్ రూపంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇక ఫుడ్ విషయానికి వస్తే రీజనబుల్ కాస్ట్ అని చెప్పాను కదా. టీ 15 రూపీస్, కాఫీ 20 రూపీస్, బాదం మిల్క్ 40 రూపీస్, వాటర్ అయితే మనకి ఎంఆర్పి అనండి. బూస్ట్, హార్లిక్స్, బార్న్విటా అలాంటివి ఏవైనా కూడా 40 రూపీసే. లెమన్ సోడా కూడా 40 రూపీస్. జ్యూస్లో అయితే 80 రూపీస్ ఉన్నాయండి. నేను ఇందులో టేస్ట్ చేసింది అయితే జ్యూస్ టేస్ట్ చేశాను. అలాగే మా బాబు హార్లిక్స్ తీసుకున్నాడు అనమాట. ఇట్స్ వెరీ టేస్టీ. ఇడ్లీ తీసుకున్నాము 25 రూపీస్ అండి, ఓన్లీ 25 రూపీస్. దట్టు మన ఆంధ్ర ఇడ్లీ. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చాలా చాలా నచ్చుతుందండి ఫుడ్. ఎందుకంటే మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. చాలా బాగుందన్నమాట. సాంబార్ ఇడ్లీ అయితే 40 రూపీస్ అండి. ఉప్మా పెసరెట్ 90 రూపీస్. అంటే ఇవన్నీ కూడా నేను టేస్ట్ చేసినవి చెప్తున్నాను. పావ్ బాజీ 110 రూపీస్. సమోసా చాట్ తీసుకున్నాము 60 రూపీస్ ఓన్లీ. అలాగే ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ 150 రూపీస్ ఓన్లీ. మసాలా దోశ 55 రూపీస్. చపాతీ కూడా 60 రూపీసే ఉంది. పానీపూరి 60 రూపీస్ అండి, చాలా బాగుంది. ఇవేంటి అంటే మేము నైట్ ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళాము, నచ్చింది. సో ఆ రోజు నైట్, ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కూడా మేము అక్కడే చేసామన్నమాట. సో అందుకని ఇంత ఫుడ్ని మేము టేస్ట్ చేయగలిగాము. అలాగే బఫెట్ కూడా ఉందండి, 250 రూపీస్ అంట ఈచ్. బట్ మేమైతే టేస్ట్ చేయలేదు. బట్
టేస్ట్ చేసిన వాళ్ళని అడిగాము, ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అక్కడ మనం బఫెట్ కావాలన్నా కూడా మనం అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయవచ్చు. మనకి తిరుమల కొండ మీద మన ఆంధ్రాకి దొరకడం కష్టం. రీజనబుల్ కాస్ట్తో దొరుకుతుంది. దేవరాగం మనం నందకంలో సో గైస్ ప్లేన్ ఇడ్లీ మన ఆంధ్ర ఇడ్లీ మన ఆంధ్ర. మా బాబు పార్ట్ 2 నందకం అని చెప్పాడు కదండి, అంటే కామన్ ఏరియా కాకుండా పక్కన క్యాబిన్స్లో ఉంటాయి, వాటి పేరు నందకం అన్నమాట. ఇకపోతే మెయిన్ నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారనమాట, మేము ఫుడ్ అక్కడ ఆంధ్ర ఫుడ్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నాము అని. సో ఆంధ్ర ఫుడ్ మనకి కావాలి, మన స్పైసెస్ మన టేస్ట్ మనకి కావాలి అనుకుంటే మాత్రం మనం దేవరాగంకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మెయిన్గా మనం ఏంటంటే అక్కడ మనకి గుడి టెంపుల్ లొకాలిటీలో మనకి హోటల్స్ అవి ఉంటాయి, బట్ హైజెనిక్గా ఉండవు. సో మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళ హెల్త్ కానీ మన హెల్త్ కానీ మనం చూసుకోవాలి అంటే బెస్ట్ ఫుడ్ దొరికే ప్లేసెస్కి మనం వెళ్తే బెటర్. సో అందులో ఇది ఒకటి. అలా లేవని కాదండి, హోటల్స్ ఉన్నాయి, మంచి హోటల్స్ కూడా ఉన్నాయి, బట్ ఆంధ్ర ఫుడ్ దొరకడం అనేది కొద్దిగా కష్టం. సో ఇక్కడ మనకి ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. సో టేస్ట్ చేయండి. ఐస్ క్రీమ్స్ కావచ్చు, మిగిలినవి ఏవైనా కూడా ఎంఆర్పీనే ఉన్నాయి చాలా వరకు. మిగిలినవి కూడా మనకి బయట పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఏ కాస్ట్లో ఉన్నాయో మనకి ఇక్కడ కూడా అదే కాస్ట్కి మంచి ఫుడ్ దొరుకుతున్నప్పుడు మనం ప్రిఫర్ చేయడంలో తప్పేం లేదు కదా. సో దేవరాగంకి వెళ్ళండి. ఫుడ్ని అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేసిన తర్వాత నాకు కామెంట్ కూడా చేయండి ఫుడ్ అక్కడ ఎలా ఉంది అని. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.